ఎగ్జామినర్స్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కోసం ప్రశ్నలు ఎలా ప్రిపేర్ చేస్తారో తెలుసా? వాళ్ళు ప్రిపేర్ చేసే దాని వెనక ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1200 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లో 1200 పోస్టులు ఉన్నాయి. మనం అభ్యర్థుల నుంచి 1200 మంది బెస్ట్ వన్ తీసుకోవాలి, అంటే 1200 మందిని బెస్ట్ వన్ తీసుకోవాలి అనే లక్ష్యంతో క్వశ్చన్స్ ఎప్పుడు చేయాలి. వాళ్ళ లక్ష్యం అంతా ఎలా ఉంటుందంటే, 1200 మంది కాకుండా మిగతా వాళ్ళని ఎలా రిమూవ్ చేయాలి. 1,00,000 మంది రాశారు, 1,00,000 మందిలో మిగతా వాళ్ళందరూ ఎలా రిమూవ్ చేయాలి. సో అర్థమైందా? కాబట్టి ఇంతమందిని మనం తీసుకోవాలని ఉండదు, ఎంతమందిని ఎలా రిమూవ్ చేయాలనే కాన్సెప్ట్తో క్వశ్చన్స్ చేస్తారు. అందువల్ల వాళ్ళ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డిఫికల్టీగా ఉండవు. చూడండి, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు చూడండి, 100 క్వశ్చన్లో 90 క్వశ్చన్లు మీకు తెలిసినే ఉంటాయి. అరే ఇది ఎక్కడో చదివాము, దీనికి ఆన్సర్ ఇదేమో 2 ఆప్షన్స్ ఉంటాయి, 2 క్యాన్సిల్ చేస్తారు, 2 ఉంటాయి, దీనిలో కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంటుంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీరు టైం వేస్ట్ చేయాలి. క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి, డిఫికల్ట్గా ఉన్నాయి పక్కన పెట్టండి, మీకు టైం వేస్ట్ చేయించాలి. ఒక క్వశ్చన్ దగ్గర యావరేజ్గా ఇంత టైం ఉంటే అక్కడ 2-3 క్వశ్చన్స్ ఒక టైంని వేస్ట్ చేయించాలి ఇతను క్యాండిడేట్ చేత. అందుకే మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాయి క్వశ్చన్స్ అనేవి, కన్ఫ్యూజ్గా క్రియేట్ చేస్తారు. ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలంటే అతను ఏం చేస్తారంటే ఎగ్జామినర్స్ కొన్ని ట్రిక్స్ ఇస్తారు, అక్కడ కొన్ని ట్రిక్స్ లాజిక్స్ ఇస్తారనమాట. ఇప్పుడు జతపరచిన క్వశ్చన్స్ చూడండి, మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, దీనికి మ్యాచ్ అయ్యేది దానికి సరిగ్గా ఎవరు ఇంకో దానికి ఇచ్చుంటారు, అంటే అక్కడే ఉంటుంది ఆన్సర్ కూడా. దీనికి మ్యాచ్ ఇక్కడ ఉంటుంది, దీనికి మ్యాచ్ అక్కడ ఉంటుంది, కానీ మీరు వేరేది ఏదేమని చెప్పి తప్పెట్టేస్తారు, అక్కడే ఉంటాయి. అటువంటి లాజిక్స్ ట్రిక్స్ అనేది ఇస్తారు ఎగ్జామినర్స్. మీకు తెలిసిన క్వశ్చన్సే ఉంటాయి, క్వశ్చన్స్ అన్నీ తెలిసే ఉంటాయి, బాగా చదువుంటారు కానీ ఆన్సర్ చేయలేరు. ఎగ్జామినేషన్ సెంటర్కి ఫీర్ కూడా ఉంటుంది. ఇలా క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారన్నమాట, మిమ్మల్ని రిమూవ్ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం. కాబట్టి వాటిని అధిగమించాలంటే ఏం చేయాలంటే, మీరు బాగా చదివితే కాదు, టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ టెస్టులు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ టెస్ట్ ప్రాక్టీస్ చేసామంటే అవ్వదు. ఎన్ని టెస్ట్ చేసినా, తక్కువ టెస్ట్ చేసినా సరే మీరు వాటి నుంచి ఏం నేర్చుకున్నారనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం టెస్ట్ సిరీస్ తీసుకొచ్చాం. ప్రతి టెస్ట్లో ఉండే క్వశ్చన్స్కి ప్యాటర్న్స్ ఇస్తాం, కొన్ని ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఆ ప్యాటర్న్స్ అన్ని మీరు తెలుసుకుని వాటిని ఆన్సర్ చేయగలిగారంటే మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు. మీ చేత మిస్టేక్స్ ఎక్కువ చేపిస్తాను ఇక్కడ. మన టెస్ట్ సిరీస్లో మీ చేత చాలా మిస్టేక్స్ చేస్తారు, మీరు అవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ అలా నేర్చుకుంటూ వెళ్ళాలి. అవన్నీ నేర్చుకుంటూ వెళ్తే రేపు ఏబిపిఎస్సి టీజీపీఎస్సి పెట్టే ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయగలరనమాట. అటువంటి ట్రిక్స్ లాజిక్స్ ఉన్నటువంటి టెస్ట్ సిరీసే జాయిన్ అవ్వండి. మీకు ఎక్కడ నచ్చినా సరే పలానా టెస్ట్ సిరీస్లో ఇటువంటి లాజిక్స్ ట్రిక్స్ ఎక్కువ ఉంటే అక్కడ జాయిన్ అవ్వండి, మీకు బాగా హెల్ప్ అవుతాయి. మన దగ్గరే జాయిన్ అవ్వని చెప్పి నేను చెప్పట్లేదు, కానీ మనం మాత్రం క్వశ్చన్స్ అలానే ప్రిపేర్ చేస్తాము. క్వశ్చన్స్ ఈజీగా ఇచ్చారా, డిఫికల్ట్గా ఇచ్చారా, మన మార్కెట్లో వండర్ఫుల్ ఉన్నాయి, ఎక్సలెంట్ ఉన్నాయి నేను చెప్పను, కానీ మీకు కొత్త విషయాలు నేర్పిస్తాయి. ఈ ట్రెండ్కి తగ్గట్టు ఎగ్జామ్కి సంబంధించిన కొత్త విషయాలు, చిన్న ట్రిక్స్ కావచ్చు, ఇటువంటి లాజిక్స్ అన్ని మన టెస్ట్స్ నేర్పిస్తాయి అనమాట. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో మనం గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్స్ కూడా లాంచ్ చేస్తాం. అలానే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి పర్సనల్ మెంటర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి, అక్కడి నుంచి మీరైతే జాయిన్ అవ్వచ్చు.